హర్యానా స్టూడెంట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. రెండు టీమ్స్ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి. హర్యానా స్టీలర్స్ అయితే టేబుల్లో 6th ప్లేస్ లో అయితే ఉన్నారు. సో ఈ మ్యాచ్ విన్ అయితే అఫీషియల్ గా క్వాలిఫై అయితే అయిపోతారు. లాస్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ చూసి కానిస్టేబుల్ 8th ప్లేస్ లో ఉన్నారు, కానీ సేఫ్ గా అయితే లేరని చెప్పొచ్చు. ఎందుకంటే గుజరాత్ జెయింట్స్ కి పట్నా పైరట్స్ కి కొంచెం పోటీ అవుతుంది. సో మ్యాచ్ అయితే తప్పక విన్ కావాలి, వీళ్ళు ప్లేఆఫ్స్ క్వాలిఫై కావాలంటే. ఒకవేళ లాస్ అయితే మాత్రం మిగతా టీమ్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటది. పట్నా పైరట్స్ కి అడ్వాంటేజ్ గా ఉంటది గుజరాత్ జెయింట్స్ లాస్ అయితే మాత్రం. హర్యానా స్టీలర్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లాస్ అయ్యాలని చెప్పొచ్చు. యూ ముంబైతో టై బ్రేకర్ లో లాస్ అయ్యారు. సో మ్యాచ్ లో మెయిన్ గా వాళ్ళ రైడింగ్ అయితే కొంచెం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. వినయ్ గానీ శివం పత్తర గానీ ఎవరు కూడా పర్ఫామ్ చేయలే. వినయ్ 3 రైట్ పాయింట్స్ స్కోర్ చేస్తే శివం పత్తర కేవలం 4 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేసిండు. సో ఒక మ్యాచ్ విన్ అయితే ఎలాగో ప్లేయర్స్ క్వాలిఫై అయిపోతారు. ప్లేఆఫ్స్ లో మంచిగా పర్ఫామ్ చేయాలంటే మాత్రం వీళ్ళ రైడింగ్ అయితే చాలా బాగా ఆడాల్సి అవుతుంది. సో కంటిన్యూస్ గా మ్యాచెస్ విన్ అయితే టాప్ 4 కూడా ఛాన్స్ ఉంది వీళ్ళకి. డిఫెన్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసిండు. కెప్టెన్ జయదీప్ దహియా 9 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. సో పీకేఎల్ సీజన్ 12 లో మోస్ట్ ట్యాకిల్ పాయింట్స్ అని చెప్పొచ్చు ఒక డిఫెండర్ వేసినాయి సింగిల్ మ్యాచ్ లో. సాహిల్ నర్వాల్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. చాలా లేట్ గా తీసుకొచ్చిన టీమ్ లోకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు. లాస్ట్ మ్యాచ్ లో 6 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. అలాగే రాహుల్ సెత్పల్ గానీ నీరజ్ గానీ ఈచ్ 2 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండ్రు. డిఫెన్స్ అయితే మంచి సెట్ అయింది. వీళ్ళ రైడర్స్ ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి. మరోవైపు గుజరాత్ జెయింట్స్ గురించి చూసుకుంటే వాళ్ళకు కూడా రైడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. రాకేష్ అయితే లాస్ట్ మ్యాచ్ లో 5 రైడ్ పాయింట్స్ స్కోర్ చేసిండు. లాస్ట్ 2 మ్యాచెస్ లో సూపర్ 10 చేసిన హిమాన్షు అయితే లాస్ట్ మ్యాచ్ లో కేవలం 5 రైడ్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేసిండు. సో రైడింగ్ లో వాళ్ళ రైడర్స్ నుంచి ఇన్కన్సిస్టెన్సీ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. సో డిఫెండర్స్ ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా రైడర్స్ అయితే సూపర్ 10 చేయాలి. అప్పుడే టీమ్ కి విన్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు. సో మరి ఇంత అండర్ పర్ఫార్మ్ అయితే రైడర్స్. సో రైడింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ రైడర్స్ పర్ఫార్మ్ చేస్తేనే మ్యాచెస్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డిఫెన్స్ అయితే పర్లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ రైట్ కార్నర్ లో లక్కీ శర్మ 4 ట్యాకిల్ పాయింట్స్ చేస్తే శార్దులు 2 పాయింట్స్, నితిన్ పడమర్ కూడా 2 పాయింట్స్ చేసిండు. డిఫెన్స్ డీసెంట్ గా ఉంది. సో డిఫెన్స్ లో పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి. అలాగే రైడింగ్ లో మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే రావాలి. వీళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానా మీద విన్ కావాలంటే మాత్రం సో హర్యానా రైడర్స్ ని స్టాప్ చేయగలగాలి. అలాగే వీళ్ళ రైడర్స్ కూడా పర్ఫామ్ చేయాలి ఈ మ్యాచ్ లో విన్ కావాలంటే. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.